అంతరంద్రయమునను నీవే కలుగు చేసినవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అలాగే 16 అండి. నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించగా ప్రార్థన చేసుకుందామండి. వాతావరణంలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా, మరి ఈ సమయానికి ప్రభా మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చిన దేవా మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. ప్రభా ఈ మంచి దినాన్ని అనగా ప్రభా సంతోషకర దినాన్ని ప్రభా మాకు చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాను. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతిగా ఉన్న మా ప్రభువా మీకే నిండారు వందనాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. పరిశుద్ధుడా, ఆ ప్రభా మహాగణుడా మీకే స్తోత్రాలు. సర్వ లోకాన్ని సృజించి ప్రభా మీ మాట చెప్పిన ప్రభా సమస్తాన్ని నిర్మించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఈ సంతోషకర దినాన్న ప్రభా మరి శైలో జాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభా బిడ్డకు ప్రభా మరి ఒక సంవత్సరము ప్రభా మీరు మంచి ఆరోగ్యం సమస్తాన్ని ఇచ్చి ప్రభా మరి దయా కిరీటాన్ని దయచేసిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా అలాగనే తండ్రి ప్రభా మరి పేరెంట్స్గా తండ్రి మరి అల్లుడు జయశీల్ గారి కొరకు
ప్రభు. అలాగే తండ్రి సుష్మా డాక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి ప్రేమించి తండ్రి ఇచ్చిన ఈ బిడ్డ కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఆ కుటుంబంలో ప్రభా సంతోషాన్ని ప్రభా నింపిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. ఎంతగా ప్రార్థించిన తర్వాత ప్రభా మీరు వారి కుటుంబంలో ప్రభా గొప్ప కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. మరి ఆశ్చర్యకరంగా ప్రభా మీరు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతటిలో ప్రభా ఆది నుండి అంతం వరకు ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత ఇక్కడ ఉంచి నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రతి విషయంలోనూ ప్రభా, వాక్యంలోనూ అలాగే ప్రతి ఈవెంట్లోనూ ప్రభా మీ సహాయము, మీ తోడు నీడ లేనిదే ప్రభా మేమేమి చేయలేము కనుక ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత ఈ చుట్టుపక్కల అంతా ఉంచమని విజ్ఞాపన చేసుకొంచున్నాము తండ్రి ప్రభా. ఇరు పక్షాల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన స్నేహితులు, బంధువులు ప్రభా ప్రతి ఒక్కరికి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. Thank you so much, Uncle. We have Pastor Shyam Paul in the midst of us. I invite Pastor Shyam Paul Garu, please come onto the dais and you can take the seat. Well, out of all the gifts that we could ever get, it says in Psalms 127, children are God's love gift, they are heaven's generous reward. So, with having children in our arms, let's praise God and thank Him for all the most precious gift that we have. Let us all join together with the choir as they lead us with praise.
to join us. Please, your eyes on the entrance, please. For the Bible reading, please. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఇంతటితో చదువుకునేవా. kgs and 0.8 kilos. And now let us see what all she is gonna do. We know their journey a bit, but I want to ask Jayasheel to come forward and share his story of how this whole year and previously also was there. Siddhartha? Yeah. So I just wanted to share my testimony in a few words and so we got married in 2017 November 17th. Tomorrow is our wedding anniversary actually, and for 5 years we were not having kids. So it was a tough moment for us. We have been at that time she was studying. My wife was studying in 2017-18. So we didn't plan for any kids because we thought studies will get disturbed. And 2018 onwards we started
trying for kids, but we could not succeed somehow. So we started going to hospitals. Like we went to multiple hospitals in Hyderabad, and all of them have said the same thing, that both of you are absolutely fine, no issues with any of you altogether. So you can keep trying and you'll succeed. And some of them said that as you are aging also, age factor also will come into play, and it's better to go for advanced treatments so that you can conceive. But we never actually believed in all of that. We kept our faith on God and we kept moving forward. So we were praying, we were going to hospitals, we were praying, we were doing both actually. So, but we didn't give up hope. That's the best part what we had. So every year we were passing by, but we were not having any kids. So year by year we were passing by, but we were not having any kids. So that was slightly demotivating us. It was getting delayed every year. But we kept faith and we continued. We continued going forward, and I believe that I strongly believe in God, and He answered our prayers by blessing us with a baby girl. And one day we were having prayers at Alval Worship Center, and we had a church pastor. We got an information that Pastor Asha Kiranaka is praying for all the people, and whoever is sick, whoever needs a miracle can come forward. So we both as a couple believe that if someone prays in this particular aspect, we are sure that we'll be blessed with children. And that day Akka came actually and prayed for us. And March 2023 she prayed, and the same month we got conceived. And after that we thought, we were happy actually, because we never saw 2 lines on the pregnancy test kit in 5 years. So we tested multiple kids, and that joy is different. Some of you would have experienced it. And after that, we never had any issue going forward. We didn't have any miscarriages. We didn't have any, troubles in the scans or anything. The baby girl was perfect. All the scans were perfect, and we had a beautiful baby girl on 16th of November last year. And this is a short testimony for us from our side. And God has been so gracious to us and helped us out in this particular moment. It's a tough moment for us, but finally we pulled through. Thank you. The beautiful gift giver was conveyed. Thank you for God for blessing this couple with beautiful shallow joy. Without wasting another minute, I want to welcome Pastor Shyam Garu to come and share the word of God with us. దేవుని ప్రజలకు కూడి వచ్చినటువంటి బంధువర్గానికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తుంటున్నాం. జయశ్రీ గారు, అదేవిధంగా సుష్మా జయశ్రీ గారు, దేవుడు వారిని ప్రేమించి చక్కటి కుమార్తె దేవుడు అనుగ్రహించాడు. సో వారు చెప్పినటువంటి టెస్ట్ మనీ చాలా బాగుంది. స్వీట్ అండ్ షార్ట్లో ఉంది, చాలా చక్కగా చెప్పాడు. చాలా వారి ఫ్యామిలీలో దేవుడు చేసినటువంటి మేలు చాలా ఉన్నాయి. సో కనుక దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది కూడా అదెంతో సంతోషించవలసినటువంటి విషయం. ఈరోజు దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క ప్రార్థనలు దేవుడు విన్నాడు. ప్రార్థనలు విని మరి చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. సో కనుక ఈ సమయంలో ఈ సంతోషకరమైనటువంటి సందర్భంలో మరి బంధువులతో ఈ విధంగా సంతోషంగా దేవుణ్ణి స్తుతించడానికి,
దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ముందుగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతకుముందు కూడా ఒక చక్కటి వీడియో వేశారు, చూశారు కదండి. అందులో చక్కటి నవ్వును మీరు విన్నారా? స్మాల్ సీసింది. సో చక్కగా నవ్వుతున్నారు. సో నిజంగా దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఈ లోకంలో పిల్లలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే చాలా ఎంతో బాధకరం, దుఃఖకరం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మన ప్రార్థనలు అంగీకరిస్తూ దేవుడు మనకు చక్కటి కుమారులను కుమార్తెలను అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె షిలోయ్ జోయల్ ఈ యొక్క సమయంలో 1 year సో పూర్తి చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్లోనికి ప్రవేశిస్తుంది. అందుకే ఇంతమందికి ఒక మాట చదివాం. మనం చదవబడినటువంటి మాటల్లో బైబిల్లో నుండి నేను కొన్ని మాటలు క్లుప్తంగా ఒక 10-15 మినిట్స్లో నేను ముగించేస్తాను. బైబిల్లో ఉన్నటువంటి మాట, చదవబడినటువంటి మాటలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 65వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేస్తే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సో దేవుడే దయా కిరీటాన్ని ధరింపజేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక సంవత్సరాన్ని, ఒక ఇయర్ని ఎవరిచ్చారు అంటే మనకు దేవుడు ఇచ్చాడు. గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృపలో మనము ఎవ్రీ ఇయర్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి దయా కిరీటాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. అయితే ఒక విషయాన్ని ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఆ దయా కిరీటాన్ని మనకు ధరింపజేస్తాడు? ఎందుకు దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు? ఎందుకు దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి లైఫ్ను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే సింపుల్. దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. థ్యాంక్స్, దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని, దేవుడు మరొక నూతన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడంటే మొట్టమొదటగా మనము చేయవలసిన పని, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అది కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ బైబిల్లో మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుండి ఒకవేళ అదే దావీదు కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడ్డది. అది 144వ కీర్తన 12వ వచనంలో అంటాడు, 2వ లైన్లో, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరుకై చెక్కినటువంటి మూల కంబముల వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, కుమార్తెలు, చాలా మంది కుమార్తె రణంతోనే కొంత ఆలోచనలు పడిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనకు కుమారునిచ్చినా కుమార్తెనిచ్చినా కూడా అది మనం సంతోషించాలి. కనుక బైబిల్ చెప్తుంది, కుమార్తెలు నగరులకు చెక్కినటువంటి మూల కంబము వలె ఉన్నారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ మూల కంబము ఏ విధంగా ఉంటుంది అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే అది చాలా చక్కగా అందంగా కనబడుతున్నటువంటి ఒక పిల్లర్ లాంటిది. మనము ప్రాచీన కట్టడాలు మనం గమనిస్తే ఆ పిల్లర్స్ ను చూస్తున్నప్పుడు చాలా చక్కగా, అందంగా, ఆనందంగా మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఈరోజు మన పిల్లలు కూడా ఆ మూల కంబము వలె ఉండాలంటే, మూల స్తంభము వలె అందంగా, ఆనందంగా ఉండాలి అని అంటే మనము మన పిల్లల్ని, తల్లిదండ్రులైనటువంటి వారు శిల్పిగా తయారు కావాలి, వారి పిల్లల్ని వారు చెక్కాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లలకు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా మన పిల్లల్ని
విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, అంటే ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులైనటువంటి వారు వారి యొక్క పిల్లలకు దేవుని యొక్క మాటలను బోధిస్తూ నేర్పిస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే ఫస్ట్ టీచర్ ఎవరు అని అంటే ఫాదర్ అండ్ మదర్. మొట్టమొదటి బోధకులు, మొట్టమొదటి టీచర్, మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్న తీసుకుంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలను దేవుని యొక్క మార్గంలో నడిపించినప్పుడు, దేవుని యొక్క ఆ మార్గంలో వారిని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో తగిన జ్ఞానాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా తల్లిదండ్రులైనటువంటి వారికి దేవుడు తగిన జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్లో మనోహ దంపతులు మనకు కనబడుతున్నారు. వారి ఇరువురు కూడా చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేనటువంటి సందర్భమే. సో పిల్లలు లేనటువంటి సందర్భంలో కూడా వారు దేవునికి ప్రార్థన చేశారు. సేమ్ ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క సంతానం కొరకు ఏ విధముగా దేవుని సన్నిధానంలో ఏడ్చారో, గోజాడారో, ప్రార్థించారో, కన్నీటి ప్రార్థన చేశారో, ఫాస్టింగ్ ప్రేయర్ చేశారో, రకరకాల ప్రార్థనలు చేసి ఉండవచ్చు. వారి ప్రార్థన ఫలితంగా ఈరోజు ఈ విధంగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ రోజు కూడా మనోహ దంపతుల్లో కూడా సంతానము లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చక్కటి బిడ్డను అనుగ్రహించాడు. సో చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించినప్పుడు వారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ హ్యాపీగా ఉండవచ్చేమో, సంతోషంగా ఉండి ఉండవచ్చేమో మనకు తెలియదు, కానీ అక్కడ ఒక మాట రాయబడ్డది. వారు అడిగారంట, అయ్యా నాకు పిల్లలు కావాలన్నప్పుడు చక్కటి బిడ్డనిచ్చావు, చాలా సంతోషం, కానీ ఆ బిడ్డను నేను ఎలా పెంచాలో నాకు నేర్పించు అని వారు దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని పెంచడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ వారు భోజనము ఒకవేళ చేయాలన్నా, వారికి ఫుడ్ తినిపించాలన్నా, లేదా సిర్లెక్స్ తినిపించాలన్నా, ఏం తినిపించాలన్నా వారి ముందు ఏం పెట్టాలండి? వారి ముందు ఏం పెట్టాలి ఇప్పుడు? అంతేనండి. సో ఫోన్ పెడితే కానీ పిల్లలు ఈ రోజులలో ఫుడ్ తినరండి. ఆ ఫోన్ చూస్తూ ఉంటారు, ఆ ట్యాబ్ చూస్తూ ఉంటారు, ఆ టీవీ చూస్తూ ఉంటారు, ఇటు మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది, నోట్లో పెట్టేస్తూ ఉంటారు. సో అలా ఆ పిల్లలు మనము ఈ రోజులలో పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద కష్టం. అయితే ఇక్కడ మనోహ దంపతులు ఎలా పెంచాలో మాకు బోధించండి, నేర్పించండి అని వారు దేవుని అడుగుతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, మీ యొక్క బిడ్డను, చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు షిలోహి జాయ్. ఈ యొక్క బిడ్డను ఏ విధంగా పెంచాలో ఒకవేళ దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ భయంకరమైనటువంటి లోకంలో మన బిడ్డలను ఏ విధంగా పెంచాలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు మంచి ఆలోచన చెప్పే దేవుడుగా మనకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, పిల్లల్ని దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. ఆ దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు కనుక ఆ బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. సంవత్సరం అంతా కూడా ఈ బహుమానాన్ని దేవుడు కాపాడుతూ వచ్చారు. తల్లిదండ్రులుగా ఈ లోకంలో వారి పిల్లల్ని కాపాడుతూ వచ్చారు. అందుకనే యోబు గారు అంటారు కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు గారు వారి పిల్లల్ని ఏ విధంగా కాపాడాడంటే, ఆ పిల్లల చుట్టూ కూడా ప్రార్థన అనేటువంటి కంచెలు వేస్తూ వారి యొక్క పిల్లల్ని ప్రతిరోజు కూడా జాగ్రత్తగా కాపాడినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు మరి తల్లిదండ్రులుగా కూర్చున్నటువంటి వీరు వారి బిడ్డను కూడా ప్రతిరోజు కూడా జాగ్రత్తగా పెంచాలన్నా, ప్రతిరోజు కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నా కూడా ఆ బిడ్డ చుట్టూ కూడా తల్లిదండ్రులైనటువంటి వారు చక్కటి ఆ దేవుని యొక్క కంచెను ఏర్పాటు చేయాలి. అందుకని యెహోషువ అంటాడు, నేను నా కుటుంబమును ప్రభు యెహోవాను మాత్రమే సేవించడం. సో ఈ చక్కటి ఫ్యామిలీ ఇక్కడ కూర్చుంది. ఈ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి కుటుంబం. గుడ్ వర్షిప్ లీడర్, చక్కటి సింగర్స్. సో చక్కగా తల్లిదండ్రులైనటువంటి వారు దేవునిలో ఎదుగుతున్నారు కనుక వారి యొక్క బిడ్డలు కూడా చక్కగా దేవునిలో పెంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. వారు చక్కగా అందంగా కనబడుతూ ఉండాలి,
చక్కగా. అందుకనే బైబిల్ అంటుంది వారు మూల స్తంభాలుగా ఉండాలి, అందముగా కనబడుతూ ఉండాలి, ఆనందంగా కనబడుతూ ఉండాలి. వారిని చూసినటువంటి తల్లిదండ్రులు, వారిని చూసినటువంటి తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఈ ఫస్ట్ ఇయర్ లో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ నూతన సంవత్సరంలో ఆ ఆనందము, ఆ సంతోషము దేవుడు వారి జీవితంలో దయచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకనే బైబిల్లో ఈ యొక్క పిల్లల విషయంలో దేవుడు మాట్లాడుతూ జ్ఞానమందు, వయస్సునందులో, దేవుని దయలో, మనుషుల దయలో పిల్లలు వర్ధిల్లుతూ ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరొక నూతన దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు అని అంటే నిజంగా తల్లిదండ్రులైనటువంటి వారు రక్షణలో ఉన్నారు, వారి పిల్లల్ని కూడా దేవుని మార్గం అనే రక్షణలోనికి నడిపించాలనే దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు దేవుడు నూతనమైనటువంటి దయా కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడంటే మనం ఒక ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి, మన పిల్లలు ఒక ఫలభరితమైనటువంటి లైఫ్ ను అనుభవించడానికి దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ మరొక నూతన దయా కిరీటాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే అనుగ్రహించినటువంటి ఆ జీవితాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు మరొక నూతన దయా కిరీటాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు కనుక ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా దేవుడు తన కృప, దేవుడు తన దయ, దేవుడు తన యొక్క మెర్సీ అనేటువంటి ఆ యొక్క కిరీటాన్ని ప్రతి ఇయర్ కూడా దేవుడి బిడ్డకు దయచేయాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నా. మనం అందరము కూడా ఆ బిడ్డను దీవించడానికి వచ్చాం, మనం అందరము కూడా ఆ బిడ్డను బ్లెస్ చేయడానికి వచ్చాం. వాస్తవంగా దేవుడు గత సంవత్సరం అన్నింటిలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ యొక్క చక్కటి వాతావరణంలో అందరము కలిసి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. కనుక ఆ కృప నిండుగా మెండుగా ఆ బిడ్డలకు ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలు పెంచే విషయంలో, ముఖ్యంగా బిడ్డలు పెంచే విషయంలో తల్లిదండ్రులకు దేవుడే తగిన జ్ఞానం అనుగ్రహించాలని, అదేవిధంగా పిల్లలు ఏ విధంగా దేవునిలో పెంచాలో, వాక్యంలో పెంచాలో మనం అనుకోవచ్చు. ఒకవేళ 128వ కీర్తనలో చూస్తే అక్కడ పిల్లల్ని దేవుడు ఒక చెట్టుకు పోలుస్తున్నాడు. నేను ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మన భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఏ విధంగా ఉంటారంటారంటే ఒలీవ మొక్క వలె ఉంటారంటారు. సో ఒలీవ మొక్క, వాట్ ఇస్ ద మీనింగ్? ఆ ఒలీవ మొక్కను గురించినటువంటి వివరణ ఆలోచన చేస్తే అదొక శ్రేష్టమైనటువంటి మొక్క. రెండవది, దానికి మరణము లేదు, జీవము కలిగినటువంటి మొక్క. మూడవది, దేవుణ్ణి సంతోషపరిచినటువంటి మొక్క. ఒకటేంటండి, ఆ ఒలివ చెట్టు ఆ శ్రేష్టమైనది. సో దేవుడు తల్లిదండ్రులుగా వీరికి ఇచ్చినటువంటి బిడ్డ శ్రేష్టమైనటువంటి బిడ్డ. రెండవది, దీర్ఘాయువు కలిగినటువంటి చెట్టు, ఎప్పుడు కూడా చాలా చక్కగా కనబడుతున్నటువంటి చెట్టు. సో మన మధ్యలో కూడా ఆ బిడ్డ చాలా చక్కగా, అందంగా, స్మైల్ ఇస్తూ, నవ్వుతూ కనబడుతున్నటువంటి బిడ్డ. చిరకాలం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా, ఆ ఒలీవ మొక్క దేవుణ్ణి సంతోషపెడుతున్నది. సో తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ షిలో కూడా ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కనుక తల్లిదండ్రులు ఆ విధంగా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా పెంచి పెద్ద చేయాలని, అదేవిధంగా ముందున్న రాబో దినములలో కూడా దేవుని కృప బిడ్డకు తోడుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి, ఇదిగో నీ కష్టార్జితం అంతా నీవు అనుభవిస్తా ఉంటున్నాడు. ఇదిగో నీ భార్య ఏ విధంగా ఉంటారంటాడు అక్కడ, ద్రాక్ష ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటాడు. ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు 128వ కీర్తనలో. సో భర్తగా తాను చేస్తున్నటువంటి కష్టార్జితాన్ని దేవుడు అనుభవించేటట్లు చేస్తాడు. రెండవది, తనకిచ్చినటువంటి భార్య ఎప్పుడు కూడా ద్రాక్షావల్లి వలె కనబడుతూ ఉంటుంది. వారి యొక్క కుమార్తె పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాదనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి కృప దేవుడు వారికి దయచేయాలని కోరుకుంటూ మరొకసారి దేవుడు బిడ్డకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, నూతన కృపలో దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు, దేవుడు దాచి ఉంచినటువంటి బహుమానాలు మునుపటి కంటే అధికమైనటువంటి మేలుల చేత ఆ బిడ్డను దేవుడు నింపాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు ఈ బిడ్డకు దయచేయను గాక. ఆమేన్. Now is the time for cake cutting. I request the family to please, both sides family, Kanikila Paul Garu family,
and Solomon Raju family, please come on the stage. Until the cake arrives, we can take few pictures also. బిడ్డలను మేము ఆశీర్వదిస్తున్నాం. ఈ కేక్ కటింగ్లో ప్రభా మీ ఆశీర్వాదాలు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో బిడ్డ అడుగు పెట్టాలి. ఏకనామములో కావలసిన ఆశీర్వాదాలు మీరే అనుగ్రహించి మీరే చేయవలసిందిగా బిడ్డను మీ చేతులకు సమర్పిస్తూ, తల్లిదండ్రులను ఇరు కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తూ మీ సన్నిధి కాపుదలు కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. 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 We thank you. The dinner is ready for. Thank you all.